ప్రభుత్వ పథకాల అమలుపై జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్షా సమావేశం ఉత్కంఠగా సాగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై మంత్రి జూపల్లి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 4 పథకాల అమలుకు చేపడుతున్న చర్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు, ఆశిష్ సగ్వాన్ వివరించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, లక్ష్మీకాంతరావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు గ్రామస్థాయిలో పరిశీలన చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. రైతు భరోసాలో మళ్లీ పొరపాట్లు జరగకుండా చూస్తున్నామన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు భరోసా ఇవ్వడం లేదని చెప్పారు. అధికారులు అర్హులను జాగ్రత్తగా గుర్తించాలని చెప్పారు. అందరికీ రేషన్ కార్డులు రావడం లేదనేది అపోహ అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కొనసాగిస్తూ కొత్త పథకాలు తెచ్చామన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి జూపల్లి. నిరుపేదలకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు మంత్రి. గత ప్రభుత్వంలో రైతు బంధు దుర్వినియోగం అయిందన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. విపక్షాల సలహాలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారాయన. మరి నేను ఆవిడకి తెలియజేస్తూ కొంతమంది సభ్యులు కూడా సూచించినారు. ఈ స్కీమ్ లో 10% అవుతున్నారని. ఫస్ట్ క్లారిఫికేషన్ ఏమంటే వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ అది ఫ్యామిలీ ఫిగర్స్ ఉంది. జిల్లా కలెక్టర్ గారు ఇచ్చింది అది ఇండివిజువల్ కాదు, ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అన్నారు. అది ఏదైనా స్కీమ్ మొదలు పెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందు గురించి ఈ మీటింగ్ లో మీ సూచనలు చాలా మంచి సూచనలు ఇచ్చినారు. ఆ సూచనలు కంపల్సరీగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి క్యాబినెట్ లో పెట్టించి మంత్రివర్యులు ఆయనకు రెస్పాన్సిబిలిటీ, నేను సలహాదారుగా నా రెస్పాన్సిబిలిటీగా మేము మీరు ఇచ్చిన సూచనలు శాసనసభ్యులు కూడా బ్రహ్మాండమైన సూచనలు ఇచ్చినారు. ఆ సూచనలు తప్పనిసరిగా ప్రభుత్వానికి తీసుకొని ఇస్తామని చెప్తూ ఈ యొక్క రైతు భరోసా సంబంధించి ఏదైతే మనం భూభారతి వెబ్సైట్ ద్వారా డాటా తీసినప్పుడు దానికి అలాగే ఈ యొక్క బ్యాంక్ లింకింగ్ చేసినప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ల్యాప్సెస్ ఉంటే వాటిని కూడా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ అధికారులు కూడా ఈ రోజున వైర్ డిస్ప్లేషన్ జరగాలి. దానికి సంబంధించి ఇదంతా కూడా సిస్టమ్ అంతా సాఫ్ట్వేర్ అన్ని కూడా పెన్ డ్రైవ్ తీసుకోవచ్చు, ఇంకోటి కావచ్చు, బాక్స్ కావచ్చు. సో సంబంధిత అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పెయింటింగ్ బిల్లులో మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల్లో పలు అభ్యంతరాలు ఉన్నాయని, దరఖాస్తులో 20% మాత్రమే కొత్త కార్డులు ఇస్తామనడం ఏంటని నిలదీశారు. ప్రభుత్వ పథకాలకు ఆదాయ పరిమితి 1,00,000 చొప్పున పెంచితే నిరుద్యోగులకు కూడా మేలు జరుగుతుందన్నారు. రైతు కూలీలకు కంటితుడుపు చర్యగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టు భర్తీ చేయాలని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఉన్నటువంటి బిల్స్ దయచేసి ఇచ్చినట్టయితే పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇదివరకటి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలని కొనసాగించే ప్రయత్నం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇళ్లలో ఎవరికైతే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి సగం వరకు ఇల్లు అయితే 20% ఇల్లు 40% ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్లకు దయచేసి సంపూర్ణంగా సహకరించవలసిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని అట్లానే మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేస్తాం. అదేవిధంగా రేషన్ కార్డ్స్ చూసినట్టయితే మేము తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఫిగర్స్ మీరు చూసినట్టయితే 1,27,000 మంది మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు. ప్రజాపాలనలో ఎంతమంది అప్లై చేసింది అన్నటువంటి విషయాన్ని కానీ ఎక్కడ ప్రస్తావించారు. అవన్నీ పక్కకు పెట్టి కులగణనలో వచ్చినటువంటి వివరాలను తీసుకొని కేవలం 26,000 మందికి, అంటే అట్లీస్ట్ మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళ నంబర్ చూసినా కూడా 1.27 lakhs లో ఓన్లీ 26,000 అంటే 20% మందిని మాత్రమే మేము కన్సిడర్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం.
కొత్తగా ప్రారంభించే పథకాల అమలుపై బీజేపీ ఎమ్మెల్యేలు పలు సూచనలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమీక్షా సమావేశానికి హాజరు కావడంతో ఉత్కంఠ నెలకొంది. సమీక్షా సమావేశం సాఫీగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.